ఇరాన్ పైన దాడులకి తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. ఇప్పటికే టెహరాన్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈసారి మళ్ళింతగా రెచ్చిపోయింది. సో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్పుకొచ్చారు, చావో రేవో తేల్చుకుంటాం. ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తే, ఇజ్రాయెల్ సామాన్యుల పైన దాడులు చేస్తే పూర్తిగా మీ అంతం చూస్తాం, టెహరాన్ ప్రాంతాన్ని పూర్తిగా కూడా భస్మం చేస్తాం, నేల కురిపించేస్తామని చెప్పి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించారు. అయితే ఇది ఎలా ఉండగా పెద్ద ఎత్తున అర్ధరాత్రి కూడా టెహరాన్ లక్ష్యంగా దాడులు కొనసాగాయి. మిసైల్స్, డ్రోన్ ప్రయోగించింది ఇజ్రాయెల్. అయితే టెహరాన్లోని ఆయిల్ బంకర్ని పేల్చేసింది, రిఫైనరీ ప్లాంట్ల పైన కూడా దాడి చేసింది. పెద్ద ఎత్తున అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది ఇజ్రాయెల్. రానున్న రోజుల్లో ఊహించినటువంటి రీతిలో దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. అయితే ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఈ దాడులు కొనసాగుతున్నాయి. సౌత్ పార్స్ గ్యాస్ పైన అటాక్స్ తో 9 మంది అణుశాస్త్రవేత్తలు మృతి తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఒకసారి ఇరాన్లో ఏ ప్రాంతాల్లో దాడి చేస్తోంది ఇజ్రాయెల్ చూసే ప్రయత్నం చేద్దాం. సో రాత్రి కూడా అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఇరాన్ పైన డ్రోన్లు, క్షిపణులు ఎగిసిపడ్డాయి. ఈ దాడిలో ఇరాన్ మరోసారి బెంబేలెత్తిపోయింది, భయభ్రాంతులకు గురైంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా హెచ్చరిస్తున్నారు, మేము ఇజ్రాయెల్ పై చేసేటువంటి దాడిని మధ్యలో ఫ్రాన్స్, యూకే, అమెరికా లాంటి దేశాలు అడ్డుకుంటున్నాయి, మీరు అడ్డుకుంటే మీ బేస్లను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి వార్నింగ్ని ఇరాన్ చెప్తోంది. ఒక్కసారి నిన్న పెద్ద ఎత్తున దాడికి సంబంధించినటువంటి దృశ్యాలని మీరు యాక్టివిస్ట్ చూస్తారు. ఎస్, ఇది ఇక్కడ కనిపించే మ్యాప్. సో ఇరాన్లో ఏ ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. సో బుషర్, ఇషాఫహాన్, నటాన్స్, తెహరాన్, ఫోజో, బోనాబ్, ఈ 6 ప్రాంతాల్లో కూడా చాలా భీకరమైనటువంటి విధంగా దాడులు కొనసాగుతున్నాయి. 7 ప్రాంతాల్లో కూడా ఈ భీకర దాడులు కొనసాగుతున్నాయి. టెహరాన్ అనేది ఇరాన్కి రాజధాని, అక్కడ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. నటాన్స్ అనేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఎక్కడంగా అక్కడ దాడి చేసింది, పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ అవుతోంది, ఇరాన్ మొత్తం ముక్కిరి బిక్కిరి అవుతుంది. ఒకసారి ఆ దాడులు ఎంతలా కొనసాగుతున్నాయి పీసీఆర్ ఆ మ్యాప్లో చేయండి. సో ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ ఎంత దూరం, సో 1500 కిలోమీటర్ల వరకు ఏ రకంగా క్షిపణులని, ఏ రకంగా వెపన్స్ని ప్రయోగిస్తోంది. సో మీకు ఆ మ్యాప్ చూస్తే కొంత క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో ఇరాన్, లెబనాన్, సిరియా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో వాటిని దాటుకొని మరీ దాడి చేయగలుగుతోంది ఇజ్రాయెల్. చాలా పక్కాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దీనికి ప్రధాన కారణం అటు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున హెచ్చరిక రావడమే. 9 అణుబాంబులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇజ్రాయెల్ వైపుగా ఎక్కుపెట్టి ఉంచాం. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. సో ఈ దాడిలో ఇజ్రాయెల్ పూర్తిగా నీలమట్టం అవుతుంది. రైట్ సైడ్ చూడండి, మీకు కనబడుతుంది కదా ఇరాన్, ఇజ్రాయెల్. సో చూడండి, ఆ సుమారుగా 1500 కిలోమీటర్ల దూరంలో చూడండి టెహరాన్, ఇజ్రాయెల్లోని ఒక రాజధాని ప్రాంతం. సో ఈ టెహరాన్ పైన అక్కడ ఏ రకంగా దాడులు కొనసాగిస్తుంది, ఏ స్పాట్లో వారికి సంబంధించినటువంటి కమాండర్స్ ఉన్నారో ఆయా స్పాట్లో ఏ రకంగా న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సీనియర్ సైంటిస్టులు ఉన్నారో ఆయా ప్రాంతాలు ఎలా టార్గెట్ చేశామనేది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి. తాహిర్పూర్ కమాండర్ ఆఫ్ ది ఇరాన్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా మరణించారు. వీళ్ళంతా దుర్మరణం పాలయ్యారు. వీళ్ళందరినీ కూడా హతమార్చామని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి తమ స్థావరాల్ని టార్గెట్గా, ఇరాన్ స్థావరాలు టార్గెట్గా 1500 కిలోమీటర్ల వరకు ఆ మిసైల్స్ ని, డ్రోన్లని ప్రయోగించి టెహరాన్లో చాలా కీలకమైన ప్రాంతాలని టార్గెట్ చేసుకొని సుమారుగా ఇప్పటి వరకు కొన్ని 10ల సంఖ్యలో అక్కడి అధికారులని, అక్కడి సైంటిస్టులని పూర్తిగా నేల కురిపించేసింది. ఒకసారి నిన్న రాత్రి కూడా, నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పైన దాడులకు పాల్పడింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తోంది ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు, నటాన్జా, టెహరాన్, ఇతరత్ర ప్రాంతాలు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆ దాడిలో పూర్తిగా అక్కడ న్యూక్లియర్ స్థావరాలు మొత్తం కూడా బ్లాస్ట్ లో
చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. న్యూక్లియర్ రేడియేషన్ కూడా పెరిగిపోయింది. ఇరాన్ మొత్తం కూడా అల్లాడిపోతోంది. సో ప్రస్తుతానికి దీనంటికి కారణం ఇది ఇప్పటి యుద్ధమే కాదు, కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా మొదలైనటువంటి యుద్ధం అని చెప్పాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇరు దేశాల మధ్య ఈ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. అది ఒక కోల్డ్ వార్ నుంచి కాస్త ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇజ్రాయెల్, గాజా, హమాస్, హెజ్బోలాకు సంబంధించినటువంటి లెబనాన్, సిరియా, గాజా ఈ 3 ప్రాంతాల్లో దాడులు చేస్తుంటే అక్కడ సంబంధించిన కొంతమంది సంస్థలు హెజ్బోల్లా, హమాస్ లాంటి కొన్ని సంస్థల పైన దాడులు చేస్తుంటే ఈ దాడిని ఇరాన్ తిప్పికొడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై దాడి చేయకండి అని చెప్తోంది. వార్నింగ్ ఇచ్చింది. మేము గాజాకి మద్దతుగా ఉంటామంటోంది. గాజాకి కొన్ని వెపన్స్ సప్లై చేసింది. హమాస్, హెజ్బోల్ లాంటి సంస్థలకి వార్ ఎక్విప్మెంట్ అందించింది ఇరాన్. సో వారంతా కూడా ఇజ్రాయెల్ పైన ప్రతిదాడి చేసి ఇజ్రాయెల్ని కూడా నేల కురిపించేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగింది. ఇక ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని హెచ్చరించింది. అన్నంతగానే ఇజ్రాయెల్ పైన దాడి చేసింది గతంలో సుమారుగా ఒక 5-6 నెలల క్రితం. అయితే దాడిని తిప్పికొట్టే క్రమంలో ఇజ్రాయెల్ కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది ఇరాన్ పైన. ఆ తర్వాత మరింతగా రోజుకు యుద్ధం పెరిగి ఏకంగా 9 అణుబాంబులు ఉన్నాయి. 9 అణుబాంబులను కూడా మేము ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తాం, ఇజ్రాయెల్ నెల కురిపించేస్తామని వార్నింగ్ని అటువైపు నుంచి ఇరాన్ వ్యక్తపరిచింది. ఏకంగా ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటుగా ఆయన ప్రముఖ పొలిటికల్ అడ్వైజర్ అటువంటి అలీ షమ్ఖానీ కూడా ఈ ప్రకటన చేశారు. ఆర్మీ చీఫ్లకి అడ్వైజింగ్ జారీ అయింది, ఈ ఆదేశాలను జారీ చేశారు. సో అయితే మెల్లమెల్లగా వారు ఏ క్షణమైనా దాడి చేయొచ్చని ఒక ఆలోచనతో ముసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఇజ్రాయెల్కి పనిచేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ముందుగానే పసిగట్టింది, ఏ క్షణమైనా మా పైన దాడి చేయొచ్చు, ఏ క్షణమైనా మమ్మల్ని నేల కురిపించేయొచ్చు, కాబట్టి మేము దాన్ని ప్రతిఘటించాలి అని ముందస్తులో భాగంగానే సోమవారం రోజున చేసినటువంటి ఆ ప్లాన్ ప్రతీకారం ఇవన్నీ కూడా శుక్రవారం రోజున ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. సో శుక్రవారం నుంచి కూడా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో పెద్ద ఎత్తున ఇరాన్ పైన మూకుమ్మడిగా దాడి చేయడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లని, కొన్ని 10ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇవన్నీ కూడా అక్కడి చాలా కీలకమైన ప్రాంతాలని దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. టెహ్రాన్, ఆ తర్వాత నటాన్జా, ఇషాహాన్, బెహనర్ ఇవన్నీ కూడా సుమారుగా 7 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో న్యూక్లియర్ స్థావరాలు టార్గెట్గా చేసినటువంటి ఈ దాడిలో సుమారుగా అక్కడ న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల్లో ప్రస్తుతానికి రేడియేషన్ లీక్ అవుతోంది. దానికి ప్రతిఘటనగా సుమారుగా ఇరాన్ దగ్గర 10 మంది అధికారులు, కీలకమైనటువంటి సైంటిస్టులు మరణించడంతో ఇరాన్ కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. సుమారుగా 800 డ్రోన్లని ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. ఇజ్రాయెల్ వాటన్నిటి కూడా పూర్తిగా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా నేల కురిపించేసింది. అయితే తమ సామాన్యులే టార్గెట్గా ఇరాన్ దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ మరోసారి రాత్రి కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. సో చావో రేవో తేల్చుకుంటాం. అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి అహంకారమే అక్కడి ప్రజల యొక్క ప్రాణాలని బలికొంటుంది, అక్కడి సామాన్యుల ప్రాణాలను బలికొంటుంది, అక్కడ అధికారుల ప్రాణాలు బలికొంటుంది. ఆయన అహంకారం, ఆయన దురుద్దేశమే ఇంతటి పరిస్థితి దారితీస్తుంది. సో ప్రస్తుతానికి ఇకనైనా బుద్ధి మార్చుకొని సఖ్యతగా ఉండకపోయినట్టయితే మా స్థానికులే, మా సామాన్యులే టార్గెట్గా కనుక వాళ్ళ లక్ష్యాలు కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పాల్సి వస్తుందనేది ఆయన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి కూడా పెద్ద ఎత్తున తమ దాడుల్లో టెహరాన్ ప్రాంతంలో కీలకమైనటువంటి ఆయిల్ బంకర్లు, ఆయిల్ రిఫైనర్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఒక అస్తవ్యస్తమైంది. మీరు గమనించండి, ఇక్కడ జాగ్రఫికల్గా ఇరాన్తో పోలిస్తే కనీసం 25% పావు వంతు కూడా ఇజ్రాయెల్ అవ్వదు. కానీ ఇజ్రాయెల్ దగ్గర వార్ ఎక్విప్మెంట్, ఇజ్రాయెల్ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అదంతా కూడా ప్రపంచ దేశాల్లో ఒక మంచి స్థానంలో ఉంది. సో ఇరాన్ ఆ చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ విజువల్స్ మీరు గమనిస్తే కనుక ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. జాగ్రఫికల్గా ఏరియా పరంగా పోల్చుకుంటే ఇరాన్తో కనీసం పావు వంతైనా సరితూగినటువంటి ఒక దేశం ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేస్తోంది. దానికి కారణం ఇజ్రాయెల్ దగ్గర చాలా వార్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఒక స్థైర్యం కూడా ఆ స్థాయిలోనే ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఇంటికి కూడా తమ దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం బంకర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేశారు. సో అంతా కూడా ఒక్కసారిగా సైరన్ మోగ్గానే బంకర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బంకర్లోకి వెళ్ళిపోయి వారంతా కూడా సురక్షితంగా వారి ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒక్కసారిగా సైరన్ మోగడంతో పాటుగా రెడ్ అలర్ట్ అనేటువంటి యాప్ ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ వస్తుందో వెంటనే వారంతా ఒక్కసారిగా అందులో వెళ్ళిపోతారు. ఒకసారి పీసీఆర్ రైట్ సైడ్ హోల్డ్ చేయండి. సో ఇజ్రాయెల్ చూస్తున్నారు కదా, వైట్ కలర్లో కనిపించేది లెఫ్ట్ సైడ్లో ఆ ఇజ్రాయెల్. సో పక్కనే లెబనాన్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్, గాజా పైన దాడి చేసింది, సిరియా పైన దాడి చేసింది, ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేస్తోంది. మధ్యలో
ఇరాన్ కూడా ఇరాక్ సహాయం పొందేందుకు ప్రయత్నం చేసింది. ఇరాక్ సహాయం తీసుకుని ఒక రకంగా ఇండైరెక్ట్గా యెమెన్స్ కూడా సహాయం చేస్తున్నారు హౌతీస్. ఎప్పుడైతే రెడ్ సీ గుండా అక్కడికి అమెరికా అటు ఇజ్రాయెల్కి వార్ ఎక్విప్మెంట్ పంపించే ప్రయత్నం చేస్తుందో దాన్ని పూర్తిగా నేల కురిపించిన లాంటి ప్రక్రియని ఈ యెమెన్లే చేశారు, హౌతీస్ చేశారు. సో హౌతీస్ కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ దాడి కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఈ యుద్ధంలోకి ఇరాక్ చేరొచ్చు. దీంతో పాటుగా అటు యెమెన్స్ కూడా డైరెక్ట్ యుద్ధ క్షేత్రంలోకి దిగొచ్చు. గాజా, లెబనాన్, సిరియాకి సంబంధించి కూడా ఈ యుద్ధంలోకి బహిరంగంగా అటు ఇరాన్కి మద్దతుగా ఒకేసారి మూకుమ్మడి దాడిగా ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం కనబడుతోంది. ఈ దాడి కనుక ఈ రకంగానే కొనసాగితే పశ్చిమాసియా మొత్తం బగ్గుమంటున్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తథ్యంగా కనబడుతోంది. ఒకవైపుగా అమెరికా కూడా తమ ఆర్మీకి సంబంధించిన విజువల్స్ని విడుదల చేస్తోంది, ఫీట్స్ చేస్తున్నారు, యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. సో వీటన్నిటికీ కారణం ఇరాన్ తమ పైన హెచ్చరించడమే. ఇరాన్ ఏం చెప్తోంది, ఈ దాడిలో తప్పకుండా అమెరికా హస్తం ఉంది, అమెరికా హస్తం తప్పకుండా ఉంది, అమెరికాకు సంబంధించి తప్పకుండా దీంట్లో పాల్గొందనే భావనలో ఇరాన్ ఉంది కాబట్టి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న భావనలో ఇరాన్ ఉంది కాబట్టి మీ పైన కూడా దాడి చేస్తాం, మిమ్మల్ని కూడా అంతమొందిస్తాం, మీ పైన కూడా మా అంతేంటో చూపిస్తామనేటువంటి మాటని ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖamenei మాట్లాడుతున్న మాటల్ని పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఏకంగా ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా హస్తం తప్పకుండా ఉంది కాబట్టి అమెరికా కూడా తమ వంతుగా డెఫినెట్గా వారికి కూడా మా అంతేంటో చూపిస్తాం, మేమేం చేయగలుగుతామో చూపిస్తామని చెప్తున్నారు. నిన్న కూడా ఒక కీలక ప్రకటన చేసింది ఇరాన్. మేము ఇజ్రాయెల్పై చేసేటువంటి ఆ డ్రోన్ల దాడిని, క్షిపణుల దాడిని మధ్యలో ఫ్రాన్స్, యూకే, అమెరికా లాంటి దేశాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలా అడ్డుకుంటే కనుక డెఫినెట్గా మేము మీ ఎయిర్ బేస్లను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది, మీ బేస్లను కూడా టార్గెట్ చేస్తామని చెప్పి అటు ఇరాన్ చెప్తోంది. ప్రస్తుతానికైతే 7 స్థావరాల లక్ష్యంగా దాడులు కొనసాగించింది. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు నేతన్యాహు, మరోవైపుగా అలీ ఖamenei ఇద్దరి మధ్య చాలా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ భీకర యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనంటే ప్రస్తుతం సిచ్యువేషన్స్ కనుక ఇంకా తీవ్రతరం దాలిస్తే డెఫినెట్గా అటువంటి యొక్క మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఏమాత్రం ఇక్కడ అధ్యక్షుడు నేతన్యాహు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అలీ ఖameneiని వదిలే ప్రసక్తే లేదు, మా సామాన్యులే టార్గెట్గా కనుక చేయాల్సి వస్తే మేము అంతకంతకు సమాధానం చెప్తాం. నేతన్యాహు చెప్తున్న మాటల్లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు అటు అలీ ఖameneiని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖameneiని పూర్తిగా అంతమొందిస్తామని మాట్లాడుతున్నారు. రాత్రి కూడా దాడులు జరిగాయి. ఆయిల్ ట్యాంకర్లు లేపేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అక్కడి అణుస్థావరాలు, ఆయిల్ ట్యాంకర్లు, ఆర్మీ స్థావరాలే ఇంకా ఇజ్రాయెల్ దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. సో ఈ దాడి ఇంకా తీవ్ర రూపం దాలిస్తే డెఫినెట్గా ఒక ప్రపంచ యుద్ధమే. సో మీరేం చెప్తారు, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరికి, ఇజ్రాయెల్ లేదా ఇరాన్? సో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. ఇక్కడ రెండు దేశాలు కూడా చాలా వార్పరంగా అత్యుద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచేటువంటి దేశాలే. సో ఇద్దరు దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది ఇంకా కొనసాగుతుంది. సో మీకు ఎప్పటికప్పుడు ఇటువంటి తాజా సమాచారం అందిస్తూనే ఉంటాం. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాంట్లో దేశంలో మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమాధానం తెలుసుకుంటున్నాం. అటువంటి వారి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మరింతగా నిన్న రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. dari baka argumen masjid.
రైట్, ఇవి అక్కడ జరుగుతున్నటువంటి దాడులు చాలా భీకరమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య వరుసగా క్షిపణులని డ్రోన్లను ప్రయోగించుకుంటోంది. ఇదే క్రమంలో అటు ఇరు దేశాలకు సంబంధించిన సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. చాలా దయనీయమైన పరిస్థితి అక్కడ నెలకొంది, ఎమర్జెన్సీ నెలకొంది. అటువైపుగా వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ కూడా పూర్తిగా ఇరు దేశాలు రద్దు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ వైపు నుంచి లండన్ వైపుగా వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ కూడా ఈ యుద్ధం నేపథ్యంలో దారి మళ్లించడమైంది. అక్కడ కొంత ఇబ్బందులు పడుతోంది. అంటే ఈ యుద్ధం కాస్త ప్రపంచ దేశాలపైన కూడా ప్రభావం చూపిస్తోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి, తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇటు ఇండియా పైన కూడా ఫ్లైట్లు దారి మళ్లింపుతో ఛార్జెస్ పెరిగిపోయాయి, టైం పెరిగిపోయింది. ఈ రకంగా అనేక రకాలుగా ఒక యుద్ధం మొదలైందనంటే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది ఎలా అనేదానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. అయితే అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్, అక్కడ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎటువంటి పరిస్థితి నెలకొంది అనేది ఆర్టీవీకి మన తెలుగు వాళ్ళు అట్ ది సేమ్ టైం మన భారతీయులు సోమ రవి అందించారు ఎక్స్క్లూజివ్గా. అసలు సోమ రవి ఏం చెప్పారో చూద్దాం. ఆ పేరు సోమారవి, ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిని, ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను. గత 2 రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇండియాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరం కూడా క్షేమంగానే ఉన్నాం. కాకపోతే గతంలో లాగా కాకుంటే ఈసారి కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపు సాయంత్రం వరకు కూడా దేశంలో అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. కేవలం మెడికల్ ఫీల్డ్కు ఏదైనా ఫుడ్కు సంబంధించిన మాత్రమే ఓపెన్ నుంచి అన్ని బంద్ చేయడం జరిగింది. రేపు పరిస్థితులను బట్టి మేబీ మరో 2-3 రోజులు పొడిగించవచ్చు అనుకుంటున్నాం. ఏదేమైనా ఒక వారం రోజుల వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సైరన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సేఫ్టీ రూమ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. అందరం క్షేమంగానే ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా అసోసియేషన్ సభ్యులకు గ్రూప్లో సమాచారం అందజేస్తూ ఉన్నాం. అందరం బాగానే ఉన్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజలందరూ కూడా క్షేమంగానే ఉన్నారు.